ప్రాజెక్టులో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చొప్పదండి నియోజకవర్గ రైతులకు చొప్పదండితో పాటు పక్కనున్న వెమ్లవాడ నియోజకవర్గ రైతులకు కూడా ఇక్కడ సాగునీరు అందాలని చెప్పి ఇక్కడ పంటలు పరిశ్రమలో కావాలని చెప్పి సుమారు 46,000 ఎకరాలకు ఆయకట్టు కోసం నిర్మాణం కోసం ఇక్కడ నారాయణపూర్ రిజర్వాయర్ ప్రారంభం చేయడం జరిగింది 2004లో. 2004 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 90% పనులు పూర్తి చేసి కేవలం కుడి కాలు ఎడమ కాలు మాత్రం పనులు అక్కడ ఆగిపోయినాయి. ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గవర్నమెంట్ 1% కూడా పని కొనసాగించకుండా ఆ ఉన్న దానితోటే 27,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం అది సరిపోతుంది. 27,000 ఆయకట్టుకు మాత్రం నీళ్ళు అందిస్తున్నారు ఇప్పుడున్న ప్రస్తుత ప్రాజెక్టు. అదే కొనసాగిస్తూ ఆ మిగతా 10% పని పూర్తి చేయకుండా అట్లనే కొనసాగించడం వలన దాదాపు 19,000 ఎకరాల ఆయకట్టు పారకపోతున్నది. ఆ మిగతా పనులు ఆ 10 సంవత్సరాలు వాళ్ళు చేయకపోగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిపల్లి సత్యం గారు అనేక సార్లు అక్కడ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని స్వయంగా నారాయణపూర్ గ్రామానికి తీసుకెళ్ళి ఆ ప్రాజెక్టును స్వయంగా ఇరిగేషన్ మంత్రి గారికి చూపెట్టి అక్కడ ఉన్న పరిస్థితులను వారికి వివరంగా చెప్పి ఇంకొక మనం 78 కోట్లు కనుక మనం కేటాయిస్తే ఈ ప్రాజెక్టు మనం పూర్తి చేయగలుగుతాం. ఇంకొక 19,000 ఎకరాలకు మనం ఆయకట్టుకు మనం నీరు అందిస్తాం. ఇక్కడ ఉన్న చొప్పేట నియోజకవర్గంతో పాటు పక్కనున్న వెమ్లవాడ నియోజకవర్గం కూడా సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి వివరంగా చెప్తే అనేక సార్లు దరఖాస్తులు ఇస్తే సుమారు ఒక 70 నుంచి 80 కోట్లు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి ఇప్పుడు త్వరగతిగా పనులు ప్రారంభిస్తాం, పనులు చేద్దామంటే కాళ్ళలో కట్టలు పెట్టినట్టు రైతులకు వీళ్ళకి ఇప్పటిదాకా ప్రేమ లేదు, ఇప్పుడే ప్రేమ కొత్తగా పుట్టుకొచ్చినట్టు కాళ్ళల్లో కట్టలు. ఎక్కడైతే మేడిపల్లి సత్యానికి ఇక్కడ పేరు వస్తుందో ఆయన మొదటి నుంచి చెప్తున్న నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నా ఊపిరి ఉన్నంత వరకు నాది 1 లక్ష నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి కుడికాలు ఎడమకాలు పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గం మూలాన ప్రతి గుంట తడపాలి, ఇక్కడ పంటలను పండించాలి, సస్యశ్యామలం చేయాలి ఇక్కడ రైతులు అని చెప్పి అనేది తీసుకున్న నిర్ణయానికి ఎక్కడ నాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి మిగిలిన పని పూర్తి కాకుండా అడ్డుకోవడానికి ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు నారాయణపూర్ ప్రాంతానికి అధికారులు వెళ్ళి సర్వే కోసం వెళ్ళి పనులు కొనసాగిస్తా అంటే మిగతా పనులు కొనసాగిస్తా అంటే నారాయణపూర్కి వెళ్ళిన అధికారులను అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టి అక్కడ ఉన్న అమాయకమైన రైతులను రెచ్చగొట్టి ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా ఉంది, ఈ ప్రాజెక్ట్ ఇక్కడనే ఆగిపోవాలి, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మేడిపల్లి సత్యం మంచి పేరు వస్తాయని చెప్పి కుట్రపూరితమైన చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. అది నిన్న నారాయణపూర్ గ్రామస్తులను రెచ్చగొట్టి ధర్నా చేయించారు. ఏం చేసినా నిన్న సాయంత్రమే మేడిపల్లి సత్యం గారు చెప్పారు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను మర్చిపోను, నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేస్తాను, కుడికాలం మెడకాలం పూర్తి చేసి చొప్పదండి నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తాను అని చెప్పారు. ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు మళ్ళీ నిన్నటికి వరకు ఏదో ధర్నా కార్యక్రమం తీసుకున్నాడు. నీళ్ళు ఇవ్వాలి తక్షణమే, నారాయణపూర్ రిజర్వాయర్ కూడా తక్షణం నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ధర్నా కూర్చున్నాడు. ఏం చెప్తున్నాడు, ఫ్లెక్సీలలో వేయించుకున్నాడు. అపర భగీరథుడే మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. నువ్వు ఖరీఫ్ కాదు, నువ్వు రబీలో చూసుకో, రబీలో నీ 5 సంవత్సరాలు రబీ చూసుకో, మా 2.5 సంవత్సరాలు రబీ చూసుకో. నీ రబీలో ఎప్పుడైనా ఫిబ్రవరి మార్చి నీళ్ళు ఇచ్చినావు, మా రబీ సీజన్లో జనవరి లోపల ప్రతిసారి నీళ్ళు వచ్చినాయి. జనవరి లోపల నీళ్ళు వచ్చినా రాలేదా, జనవరి లోపల నీళ్ళు ఇచ్చినట్లనే మా ఎమ్మెల్యే గారు అపర భగీరథుడు అని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. ఖరీఫ్లో ఇప్పుడు నీళ్ళు అవసరం పడలే, ఖరీఫ్లో ఇప్పుడు నీళ్ళు అవసరం పడ్డే. ఎందుకు? ఎల్నినో ప్రభావం. ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, 12 రాష్ట్రాలు, భారతదేశంలో 12 రాష్ట్రాలలో ఎల్నినో ప్రభావం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాభావం లేకపోవడం వల్ల, ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఏమన్నా ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అది అందరు మంత్రులు కానీ అనేక కార్యక్రమాలు, రైతు వేదికలో కార్యక్రమాలు పెట్టుకుంటా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి వర్షాలు పడవు, ఈసారి 6 తడి పంటలు వేసుకోండి అని చెప్పి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అది ఇక్కడ ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోవడం వల్ల, ఎల్లంపల్లిలో కేవలం 7 టీఎంసీలే ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తున్నది. ఎల్లంపల్లిలో సరైన నీళ్ళు లేకపోవడం వల్ల నీరు ఇవ్వడం కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో ఏ గుంటను కూడా ఎండిపోకుండా చూసుకునే బాధ్యత మేడిపల్లి సత్యం గారు తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి. మేడిపల్లి సత్యం గారు రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం
ఇక్కడ భూములను కానీ ఇక్కడ రైతుల పంటలు కానీ సస్యశ్యామలం చేయడానికి కోనసీమ చేయడానికి రైతులను రైతు కళ్ళలో సంతోషం చూడడానికి మేడిపల్లి సత్యం గారు పనిచేస్తారని చెప్పి మేము విధంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ రేపటి కొండగట్టు పాదయాత్ర గురించి వాళ్ళు మాట్లాడుతున్నాడు. కొండగట్టు పాదయాత్ర గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నదని చెప్తున్నా. ఆయనే వర్షాలు పడాలని మొన్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో ఏదైనా ఒక గుళ్ళో అర్చకులతోటి హోమాలు కానీ యాగాలు కానీ చేయించారు. మనం ఎందుకు ఇంత పూజలు చేస్తాం? మనం బాగుండాలని చెప్పి పూజలు చేస్తాం. ఇక్కడ చొప్పదండి నియోజకవర్గ రైతులు రాష్ట్రంలో ఉన్న రైతులకు మంచి జరగాలని చెప్పి, వర్షాలు పడాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి, ఏ కష్టం ఇబ్బంది రావద్దని చెప్పి మనం పూజలు చేస్తాం. అట్లనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక గుళ్ళ అర్చకులతో యాగాలు కానీ హోమాలు కానీ చేయించింది. దానికి కొనసాగింపుగానే రేపు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమం తీసుకున్నారు. ఇక్కడ రైతులకు సుభిక్షంగా ఉండాలి, రైతులకు మంచి వర్షాలు పడాలి, రైతులకు మంచి పంటలు పండాలి, రైతుల కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఆయన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకుంటే అది కూడా నీకు కళ్ళు మండుతున్నాయా, దానికి ఎక్కడ పేరు వస్తుందో, మేడిపల్లి సత్యం ఎక్కడ హైలైట్ అవుతాడో అని చెప్పి అది కూడా నీకు కళ్ళు మండుతున్నాయా? అటువంటి చిల్లర మాటలు మాట్లాడాలని చెప్పి రవిశంకర్ హెచ్చరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిపల్లి సత్యం గారు రైతుల కోసం ఏ కార్యక్రమం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం.